గాక కుదురున్న మరి పెద్దలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, సమాజం ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికి వందనాలు. దేవుడు ప్రేమించి ప్రభు మనకు మరి ఈ పరిశుద్ధ దినాన ప్రభు మనకు ఇది సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మరి కొంత దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా మనం గడపడానికి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి 40 దినాలు ఉపవాస ప్రార్థనగా సంఘ క్షేమాభివృద్ధి కొరకై, కుటుంబములలో దేవుని కార్యముల కొరకై, దేవుని యొక్క సహాయము కొరకై, ఎదుగో మరి విద్యార్థులు మరి ఎగ్జామ్ కొరకై, ఎదుగో మరి కుటుంబంలో సమాధానం కొరకై జరుగుతున్న ప్రార్థనలను 4 దినాలు దేవుడు జరిగించారు. దేవునికి స్తోత్రం. అలాగే మరి ప్రభు తన కృప చేత మరలా సోమవారం నుండి మరి కంటిన్యూషన్గా మరి ఈ ప్రార్థనలను ప్రభు నడిపిస్తారు. తన కృప చేత మరి ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నారు. కొన్ని పరిస్థితులలో మరి అనుకూలత లేకపోవచ్చు, కానీ అనుకూలతను కలిగించేది, మార్గాన్ని తెరిచేది దేవుడే ఉన్నారు. ఆయన మన సహాయము చేస్తారు. కాబట్టి దేవుడి సన్నిధిలో అలాగ ముందుకు వెళ్దాం. రాత్రి సందేశము ఈ వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తారు. రాత్రి ఏ వాక్యం విన్నారు? అంశం చెప్పమన్నా, నేను రిఫరెన్స్ ఏం చెప్పమన్నా అదే చెప్తారు. మరి ఇంకా మన వాళ్ళు ఇద్దరు ఆదాములు ఉన్నారు. ఒక ఆదామేమో యేసయ్య సృష్టించినటువంటి ఆదాము, రెండో ఆదాము పేరేమో కడపటి ఆదాము. ఆయన ఎవరయ్యా అంటే యేసయ్య. మొదటి ఆదాము కడపటి ఆదాము. మొదటి ఆదామేమో ఎదుగు మరి ప్రభు చేస్తున్న సృష్టిలో ప్రథమ వ్యక్తి. రెండో ఆదామేమో ప్రభు అయిన యేసయ్య. మొదటి ఆదాము ద్వారా ఏమొచ్చింది లోకానికి? పాపం వచ్చింది. పాపం వలన మరణము. అంటే పాపం తీసుకొచ్చాడు. ఆ పాపం వలన ఏం తీసుకొచ్చాడు? మరణాన్ని తీసుకొచ్చాడు. దాని గురించి మీరు ధ్యానం చేస్తారు. కనుక రెండో ఆదాము ఆ మరణమును జయించాడు, నిత్య జీవం తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ప్రభు చక్కటి వాక్యాలు దేవుడు రాత్రి సందేశంలో మరి మీరు విన్నారు, హృదయాలు పెట్టుకున్నాం. దేవుడు కార్యం చేత సమయం ఇస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క జీవితాల కార్యాన్ని చేస్తాడు. అందరూ ప్రార్థిస్తున్నాము. నిన్నటి దినానికి కూడా విజయానంద్ గారి విషయంలో, తిరిగి ప్రయాణ విషయంలో, విసా విషయంలో, మార్గాలను, పనులను దేవుడే జరిగిస్తారు. ఖచ్చితంగా మార్గం అంతటిలో కూడా సరళము చెయ్యునుగాక. కాబట్టి మందిరంలో దేవుని ప్రజలు, దేవుని సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు సహాయమును చేస్తారు. కనుక మరి వచ్చి మరి తన తల్లిగారు అలాగే అన్ని కుటుంబాన్ని, అక్క చెల్లెలు కుటుంబాలను మరి చూసుకొని సంఘముతో ఉండి దేవుని సన్నిధిలో మరి తిరిగి మరి ప్రయత్నాలు కొన్ని జరుగుతుండగా ప్రభు ఉండి సహాయం చేస్తారు. దేవుడే జరిగించునుగాక. కాబట్టి ఒక సందేశంలో ఒక క్లుప్త సందేశాన్ని ఈ దినాన ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో 140 కీర్తన మనం చదువుకున్నాం. 140 కీర్తనలో ప్రారంభములో దావీదు కీర్తన. ఈ దావీదు కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఈ కీర్తనలో చెప్పుచున్న మాట ఇది అంటున్నాడు కదా, యెహోవా ఏ చేతిలో పడకుండాట, దుష్టుల చేతిలో పడకుండా విడిపించయ్యా. బలత్కారము చేయి వారి చేతిలో పడకుండా కాపాడు. కాబట్టి ఒకసారి దుష్టుల చేతిలో పడిపోతాం. బలత్కారము అంటే ఇదిగో మరి పాపమనే బలత్కారము. ఆ బలత్కారములో లోకమనే బలత్కారములో, లోకాసులనే బలత్కారములో పడిపోకుండా నన్ను కాపాడయ్యా అని దేవుని అడుగుతున్నా. ఇలాగ ప్రార్థన చేస్తున్నా. ఈ విషయాలలో మనం చూచినప్పుడు దేవుని సహాయము 7 వాక్యములు చెప్పాడు. అయినను ఒక 6వ వచనమా, అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు. కాబట్టి ఏ కష్ట దినములైనా ప్రార్థన ఆలకిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు. విజ్ఞాపనను ఆలకించే దేవుడని రాస్తూ ఉన్నాడు. అది భాగం నుంచి కిందకు వచ్చినట్లయితే 7వ వచనములో అంటారు, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున
నా తలను కాయుదుము అంటారు. యుద్ధ దినమున దేవుడు కాపాడతాడు, తలను కాపాడతాడు, తన బిడ్డలను కాపాడతాడు. యుద్ధ దినములో అపాయములో పడిపోకుండా, మరణ అపాయములో పడిపోకుండా, యుద్ధ దినమున కూలిపోకుండా, తన బిడ్డలను సమస్యల మధ్యలో, ఇబ్బంది మధ్యలో, కష్టాల మధ్యలో, ఏదైనా ఆపద మధ్యలో పడిపోకుండా కాపాడే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కాపుదల గురించిన ఈ కీర్తనలు చెబుతా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 13వ వాక్యాన్ని ఈ దినాన మన ధ్యాన అంశముగా మనం పెట్టుకుందాం. 13వ వాక్యాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసించెదరు. ఎవరికి స్తోత్రం. కనుక ఇక్కడ నీతిమంతులు ఉన్నారు, వారట ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారట. నీతిమంతుల పక్షమున దేవుడు చేసిన కార్యాలు బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారమును బట్టి, దేవుడిచ్చిన రక్షణ బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడిచ్చిన వ్యాపారమును బట్టి, దేవుడిచ్చినటువంటి ఉన్నత స్థితిని బట్టి ఎప్పుడు ఆయనకు థ్యాంక్స్ గివింగ్ కలిగి ఉంటారట. కృతజ్ఞత. దేవుడు కోరుకున్నది ఏంటయ్యా అంటే కృతజ్ఞత. దేవుడు మనలను ఈ రీతిగా ఈ సంవత్సరము ఈ ప్రారంభ దినాలను ఉంచుతున్నది థ్యాంక్స్ గివింగ్. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరు చెల్లిస్తారు? నీతిమంతులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, ఆయన వెంబడిస్తున్న బిడ్డలు, ఆయన కొరకు నిలబడిన బిడ్డలు, ఆయన చేత నడిపించబడుతున్న బిడ్డలు కృతజ్ఞత భావం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. అదిగో అని చెప్పుతా అక్కడ అంటాడు కదా, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసించదు. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే యథార్థత. నీలో నుండి, నాలో నుండి, మనలో నుండి కోరుకున్నది యథార్థత. యథార్థవంతులుగా ఉంటే ఆయన సన్నిధిలోనే ఉంటారట. ఆయన సన్నిధిని విడిచిపెట్టారట. ఆయన సన్నిధిలో నడుచుకుంటారట. ఆయన సన్నిధిలో వెతుకుతారట. ఆయన సన్నిధిని కలిగి ఉంటారట. ఒకసారి అనుకూలత ఉంటది, ఒక్కోసారి ప్రతికూలత ఉంటది. వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి, వ్యతిరేకమైన భావాలు వస్తాయి, వ్యతిరేకమైన సమస్యలు వస్తాయి, వ్యతిరేకమైన ఇబ్బందులు వస్తాయి. అయినా వారట యథార్థవంతులట దేవుని సన్నిధిని వదిలిపెట్టమంటది. ఈ రోజున ఆయన బిడ్డలముగా యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదుముగాక. ప్రభు చూస్తాడు ఆయన చేసిన కార్యాలని తన యొక్క భక్తుల జీవితాలలో, యథార్థంగా ఉన్న బిడ్డల జీవితాలలో, వారి కుటుంబ జీవితాలలో, వారి దేశంలో, వారి కుటుంబాలలో, వారి బిడ్డల జీవితాలలో చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ దినాన ప్రభు మనకి ఇచ్చిన అదిగో అంటాడు కదా, యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసించదరు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని వదిలిపెట్టకూడదు. నా జీవిత కాలం అంతా కూడా దేవుని సన్నిధిని కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో నడవాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలోనే ఉంటే ఆయన సన్నిధిలో ఉన్న భాగ్యమును మనకెత్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత భాగ్యం ఉందో, ఎవరికి ఎంత స్థితి ఉందో, ఎంత అదిగో మరి దేవుని యొక్క ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు తెలియదండి. ఆయన దేవుడు దీనులను పెద్ద కుప్పల నుండి లేవనెత్తువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మొదటిది అంటాడు కదా, ఎవరికి ఆయన యథార్థవంతులైన సన్నిధిలో ఉంటే ఏం చేస్తాడు అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందామా? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దేవునికి స్తోత్రం. ఈ మాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆయన కనుదృష్టి అట, ఆయన ఆలోచన అట, ఆయన దృష్టి అట ఎవరి మీద పెట్టాడంటే లోకం మీద పెట్టాడట. ఎందుకో లోకంలో ఉన్న తన ప్రజల మీద పెట్టాడట. ఎందుకని ఎక్కడ యథార్థవంతులు ఉన్నారో వారిని నేను బలపరచాలి, వారిని నేను బలపరచాలి, వారిని ధైర్యపరచాలి, వారికి నేను సహాయం చేయాలి, వారికి నేను అండగా ఉండాలి, వారికి నేను తోడుగా ఉండాలి, వారి పనులలో తోడు ఉండాలి, వారికి సహాయం చేయాలని యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి పెట్టాడట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ ఆశ అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. యూదా దేశమునకు రాజుగా ఉన్నాడు. రాజ్యాన్ని అప్పగించిన దేవుడు
పరిపాలన ఇచ్చాడు దేవుడు, సైన్యాన్ని ఇచ్చాడు దేవుడు, అదిగో బలం ఇచ్చాడు దేవుడు, ఇదిగో ఉన్నటువంటి ధనాన్ని ఇచ్చాడు దేవుడు, ఉన్నత స్థితిని ఇచ్చాడు. కానీ అంటున్నాడు కదా, ఈ విషయంలో మతి తప్పేవు నువ్వు. ఏ విషయంలో మతి తప్పాడయ్యా అంటే ఆ 10 వచనాలలో 7వ వచనాన్ని చదువుకున్నాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను కనుక. ఏం చేయలేదట ఆస? దేవుడు నమ్ముకోలేదట. రాజ్యం ఇచ్చినా అదిగో మరి అప్రముఖంగానే ఉన్నాడు, అధికారం ఇచ్చినా అప్రముఖముగా ఉన్నాడు, ఆస్తులు ఇచ్చినా అప్రముఖముగానే ఉన్నాడు, హోదా ఇచ్చినా అప్రముఖముగానే ఉన్నాడు. దేవుడైతే నమ్మి అందిస్తే ఇతడు ఏం చేస్తాడంటే అప్రముఖంగా ఉన్నాడట. అయితే ఎవరు నమ్ముకున్నాడట? అక్కడ రాసున్నాడు చూసేవా, బలమైన రాసున్నాడు చూసేవా, బలమైనటువంటి సహాయం ఉన్నాడు. అదిగో రాసున్నాడు, సిరియా రాసున్నాడు అని రాసున్నాడు, ఆయన నమ్ముకున్నాడట. అయితే సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. కనుక ఇదిగో మరి సైన్యాన్ని నమ్ముకున్నావు, అదేమో తప్పించుకొని. మనం అనుకుంటాం కదా, ఏదైతే నమ్ముకున్నానో అదే నాకు దెబ్బడిపోయినంత చూసావా. ఎవరైతే నమ్మని చెప్పేశారు, ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళనే దెబ్బ కొట్టారంట చూసావా. ఇక్కడ సిరియా రాజు నమ్ముకున్నాడట, ఆయన తప్పించుకొని పోయాడట. అయితే బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను కూషీయులను గొప్ప దండై వచ్చింది కదా అయినను యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. కనుక ఈ సమయంలో నమ్ముకోకపోయిన సహాయం చేస్తున్నా, నీకు నమ్ముకోకపోయిన ఏం చేస్తున్నా? ఎదురు బట్టి తన యొక్క అదిగో ప్రేమ అంతేక. ఒకసారి ఎదుగో ఏదైనా తప్పు చేసినా, నష్టం చేసినా, ఏదైనా ఆపత్తి చేసినా ప్రేమిస్తానే ఉంటాడు. ఇప్పుడు రిజల్ట్ కనబడకపోవచ్చు, కానీ ప్రేమిస్తాడు ఆయన, సహాయం చేస్తాడు ఆయన. ఇప్పుడు నీవు చేసినటువంటి నష్టాన్ని బట్టి వెంటనే రివెంజ్ తీసుకోడు. మనం అనుకుంటాం కదా, అంత నష్టం చేసాడు, వాడికి ఏంటో తప్పతలసలా, వాడికి ఏంటి అసలు అక్కడే ఉన్నాడు. మనం అసలు దేవుడు అయితే చూడలేదేమో, కానీ దేవుడు ప్రేమతోనే ఉంటాడు. ఎక్కడ తాగినా ఆయన దగ్గర ప్రేమ ఉంటుంది, ఎక్కడ చూసినా ప్రేమ ఉంటుంది. శివుని దగ్గర పడుతున్నా ప్రేమించాడు, తిరగనా ప్రేమించాడు, ఉమ్మేస్తున్నా ప్రేమించాడు, ప్రక్కలో పెట్టి బలితో పొడిచినా ప్రేమించాడు. ఆయన ప్రేమించడమే. ఎంత చేసినా కానీ దేవుడు నమ్ముకోకుండా, ఇదిగో సిరియా రాజు నమ్ముకున్నా అయినా కాదట ఆ శోధన, లేకపోతే ఆ యుద్ధ దినమున దేవుడు అంట తప్పించాడట, కాపాడాడట. అయితే తన ఎడల హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించుటవి కనుక మేలు చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఏమంటే యుద్ధాలు వస్తాయి, జాగ్రత్త కాసుకోనుండు. ఇప్పుడు వస్తాయి యుద్ధాలు, వస్తాయి సమస్యలు, ఇప్పుడు వస్తాయి బాధలకు వస్తాయి. ఆ రోజు నన్ను నమ్ముకోలేదు, అయినా నిన్ను బలపరిచా, అయినా నిన్ను ధైర్యపరిచా, యుద్ధ సమయంలో నిన్ను ఆదుకున్నా, యుద్ధ సమయంలో జయించా, అయినా ఇప్పుడు ఏం వస్తాయి తెలుసా? యుద్ధాలు వస్తాయి. ఈ విషయంలో మతి తప్పలేదు. ఒకసారి మన మతిపోయింది వీడికి అంటారు చూసావా. మతిపోయింది ఓకే, మతిపోయి మాట్లాడుతూ ఉంది, మతిపోయి చెబుతా ఉంది, మతిపోయి తిరుగుతా ఉంది, మతిపోయింది. ఒకసారి మతిపోతుంది. ఏంటో అది మతిపోతుంది. ఈ పరిస్థితులు చూసి మతిపోయే పరిస్థితి. ఇదిగో ఈ ఆశ కూడా వచ్చింది. ఈ ఆశ రాజు అందిస్తే, అంత స్థితిని ఇస్తే మతి తప్పి తిరుగుతున్నాడట. యుద్ధాలు వస్తాయి. అంత మాత్రమే కాదు, కట్టుకు చేద్దాం కిందకి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ ఎవరైతే చెప్పారో, దేవుని మాటగా చెప్పాడో, అదిగో దేవుని యొక్క సేవకుడుగా వచ్చిన వ్యక్తి చెప్పాడో, అతని మీద ఏం చేశాడట? అసలు కోపం వచ్చింది. నువ్వెంత, నీ బిసాది ఎంత, నువ్వెంత, నీ బిసాది ఎంత, నువ్వు నాకు చెప్పేవాడు అయ్యవా, నాకు ఎంతో లక్ష్యం చెప్తున్నావా, నా సైన్యానికి సహాయం చేయడానికి ఎంతో మంది చెప్తే నువ్వు అంటావా ఈ మాట అని కోపం వచ్చేసిందట. అయితే రౌద్రము చూపి అతనికి పౌరులుగా, ఈ పౌరులు బట్టి ఏం చేశాడట? ఇతను బంధించి చెరసాలు వేసేయండి,
ఈ దీర్ఘదర్శి అయిన దేవుడు సేవకుడైనని బంధించి ఆయన సరసలేయని అలాగ నాటించాడట. అయితే ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరిచెను. ఇదే కాదట, బాధపరిచినటువంటి రీతి ఉందట. తన దగ్గర పవర్ ఉంది, తన దగ్గర అధికారం ఉంది, అది ఏది చెప్తుంది జరిగిపోతుంది, కొంతమందిని బాధ పెట్టాడట. అయితే ఆస చేసిన కార్యములన్నిటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఈయన గురించి ఒక గ్రంథంలోనే రాశారట. ఇక్కడ రాసిన కొంచెం ఇంకో గ్రంథం ఉందంట, ఆ గ్రంథంలోనే ఈయన గురించి లిస్ట్ అంతా రాశారట. ఏమేం చేశాడో, ఏదేమి అదుగో మరి బలహీనమైన పరిస్థితి చేశాడో ఇవన్నీ కూడా అక్కడ రాశారట. అయితే కంటిన్యూషన్ కొద్దాం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమందున జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. కనుక లాస్ట్ గంట కాలు గంట ఒక దెబ్బ పెట్టాడట, ముళ్ళు పెట్టాడట. ఆ ముళ్ళు పెడితే అసలు ఆ ముళ్ళు తగ్గింది, అది ఒక దెబ్బ, ఆ బాధ పోయింది ఎదురు చూశాడట. అది కాలులో వచ్చినటువంటి జబ్బు పెడితే అతడట దేవుని దగ్గర ప్రార్థన చేయలేదట. మనుషులు ఎక్కడ వెళ్ళిపోయి వైద్యుల దగ్గరికి వెళ్ళాడట. ఆ డాక్టర్ బాగా చెప్తాడు, ఈ డాక్టర్ బాగా చెప్తాడు, ఆ వైద్యులు మంచి ముందెత్తాడు అని చెప్తే అట్టనే పోతాని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యాన్ని తీసుకున్నాడట. అయినను ఆశ తన పితరులతో కూడా నిద్రించి కనుక ఎప్పుడు దాకా దేవుని దగ్గర ఉండలేదే అంటే ఆ డాక్టర్లో అతడు చనిపోయే వరకు కూడా దేవుని దగ్గర రాలా. నేను చనిపోయాడు అంతే. కాబట్టి ఈ దినాన దేవుని వాక్యము రాయబడి ఉంది, నీకోసం నా కోసము ఎవరైనా బలపరుస్తాడంటే, ఎవరైనా ధైర్యపరుస్తాడంటే యథార్థవంతులను బలపరుస్తాడైనా. దేవునికి స్తోత్రం. దేవుడు బలపరుస్తాడు. ఏదో పరిస్థితులు మీదకొచ్చినా దేవుడు బలపరుస్తాడు, అతనికి చేస్తాడైనా. నిన్ను అతనికి చేర్చే దేవుడు ఉన్నాడు. ఆయన యథార్థవంతులను ఆయన దాటి వెళ్ళే దేవుడు కాదు. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన యథార్థవంతులను బలపరుస్తాడు. సామెతల గ్రంథము 21:29 వచనాన్ని ఒకసారి చదువుకుందామా? సామెతల గ్రంథము 21వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనుడు కనుక ముఖాన్ని మార్చుకుంటాడట. ఎవరు ఇక్కడ మొహం మార్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారేమో కదా, ఉన్నారట. ఎవరు ఉంటారేమో, పార్టీకి పోయినా లేకపోతే ప్రార్థనకి పోయినా లేకపోతే ఉంటారా మంచిది. దేవునికి స్తోత్ర. ఎవరంటే వాళ్ళు భక్తులు లేకున్నప్పుడు అసూయ చెందుతూ ఉంటారు, ముఖం మార్చుకుంటారట. ముఖం మార్చుకుందరు వాళ్ళ తిరుగుతూ ఉంటారట. అయితే యథార్థవంతుడు అది యథార్థవంతుడు ప్రవర్తన చక్కబెట్టుకుంటారట. ఇలాగుండాలి, ఇలాగ నడవాలి, ఇలాగ చేయాలి. ఏదొచ్చినా వ్యతిరేకత వచ్చినా, ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, సమస్యలు వచ్చినా యథార్థవంతుడు ప్రవర్తన దేవునిలో ప్రవర్తన మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని వైపు తిరుగుతాడు, దేవుని సన్నిధిలోనే ఉంటాడు. ఇది మంచిది కాదంటే అది మంచిది కాని దాన్ని వదిలేస్తాడు, దేవునిలో మంచి దాన్ని తీసుకుంటాడు. అతని ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం అక్కడ అంటాడు, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే అంటున్నాడు కదా, సామెతల గ్రంథములు 17వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదామా? 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. కనుక మంచివారిని చూస్తాడంట ఆయన. కాబట్టి మనమేమో దమ్మని అంటాం, వెంటనే అంటాం చెడ్డవాళ్ళే బాగున్నారు, అవి మంచిగా ఉన్నారని అసలు కాదే. కానీ ఆశాకి ఇచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? కాదులో ఒక అదిగో మరి బలహీనత పెట్టినది పాల అంతే చనిపోయేదాకా. కానీ దేవుడు చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు వడ్డినేస్తా ఉన్నాడు కదా, ఆదరిస్తున్నాడు కదా. నీ యథార్థతను బట్టే కదా దేవుడు సహాయం చేస్తున్నాడు. నీ యథార్థతను బట్టే కదా ప్రభు సహాయం చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డలకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు అంటాడు కదా. ఇదిగో మరి ఈ యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందామా? యథార్థతలో మార్చుకొని దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి రీతిలో మనకు కనబడతా ఉంది. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి
పెద్దలకు అక్కడ సింహాసనం మధ్యలో ఒక ఎవరున్నారట? గొర్రెపిల్ల. గొర్రె పిల్ల ఉన్నాడట, మధ్యలో ఉన్నాడట. అయితే ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు ఆ భూమి అంతటికి పంపబడిన ఆ దేవుని 7 ఆత్మలు. ఆ ఆయన వచ్చి ఆ సింహాసనమందు ఆసీనుడైండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆ ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ఉపద్రవ్యములతో నిండిన ఆ సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. కనుక అక్కడ ఒక పాత్ర ఉందట. ఏ పాత్ర అది? బంగారపు పాత్ర ఉందట. ఆ బంగారు పాత్ర అది 24 ఇచ్చారట. ఆ యేసయ్య అక్కడ మధ్యలో ఉన్నాడట, అక్కడ పట్టుకొని ఉన్నారట. అయితే ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అది యథార్థవంతులు భూమి మీద చేస్తున్న ప్రార్థన చూసావా? కన్నీటి ప్రార్థన చూసావా? నీ కష్టకాలంలో ఎవరున్నారు ప్రభువా? నన్ను ఆదరించేవాళ్ళు, నన్ను చూసేవాళ్ళు, నన్ను సేవచేసేవాళ్ళు, ఈ కష్ట దినమున ఈ సహాయం కోసం మనం ప్రార్థన చేస్తున్నా చూసావా? నలిగిపోతే ప్రార్థన చేస్తున్నా చేసావా? ప్రార్థన చేస్తున్నా చూసావా? ఏ ఆధారం లేదని ప్రార్థన చేస్తున్నా చూసావా? ఏ విధమైన సహాయం లేకుండా ఇది ఒత్తుకునే పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నా చూసావా? దేవుడు ఎత్తుకొని ప్రార్థన చేస్తున్నా చూసావా? ఈ ప్రార్థనలు ఈ భూమి మీద ఎవరు చూడలేకపోతున్నారేమో కావచ్చు, కానీ ఇది దేవుని సన్నిధిలో ఉన్నవి. దేవునికి స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ఈ ప్రార్థనలకు జవాబు రాబోతుంది. ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈ ప్రార్థనకు ప్రత్యుత్తరము ఆయన పలకబోతున్నాడు. అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాడు. ఈ పక్షమున ప్రభువు నిలబడతాడు. ఆయన నీ పక్షమున యుద్ధము చేస్తాడు. ఆయన నీ పక్షమున విజయాన్ని కలుగు చేస్తాడు. ఆయన నీ పక్షమున మార్గమును సరళము చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది అంటే పరలోకమందున్న ప్రభు సన్నిధికి వెళ్ళింది. భయపడమాక. ఒక రోజున దేవుడు ప్రతిఫలిస్తాడు. ఒక రోజు నీ కన్నీరు తుడుస్తాడు. ఒక రోజు నీ దీన కుటుంబాన్ని ప్రకటిస్తాడు. ఒక రోజు నీకున్నటువంటి ఈ కష్ట దినములలో విడుదల కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక యథార్థవంతులు బలపరుస్తాడని ఈ రోజు మన జీవితాల్లో నమ్ముకుందా. 2వ పాయింట్ చదువుకొని ముగిస్తాను. అయిపోయింది నాకు. ఒక 10 నిమిషాలు ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతాం. 2 వాక్యాలు మనం చదువుకుంటే పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? వారికి మేలు కలుగునట్లు. అందరు తీసిన తర్వాత ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో వారు నా యొద్దకు తిరిగి రాగా వారు నాకు జనులగునట్లుగా వారి దేవుడనగునట్లుగా నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. ఏదో ఒక రకమైన మేలు నీ కోసం ఉన్నది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఈ యొక్క బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారులైన యెకొన్యాకు యూదా ప్రధానులు శిల్పకారులను కంసాలులను యెరూషలేములో నుండి చెరపట్టుకొని బబులోనులకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపక కనుక అక్కడ ఉన్నటువంటి చెరగలిపోయిన తర్వాత మందిరములు అని అంటారు. 2 గంపలు ఉన్నాయంట. ఏ గంపలయ్యి? అంజూరపు పండ్లు అంట. 2 గంపలు ఉన్నాయట. ఆ కంటి నుంచి అక్కడ ఒక మాట ఉంది. ఒక గంపలో ముందుగా కనుక ఒక గంపలో మంచి ఉన్నాయంట, పక్వం వచ్చినాయంట, పరిపక్వత వచ్చిందంట, మంచిగా ఇష్టముగా తినే రీతిగా ఉన్నాయంట, మంచి పళ్ళు కనపడుతున్నాయంట. అయితే రెండవ గంపలో కనుక ఇంకొక గంప ఉందట. అది పనికిరానిదట. అది తింటే జబ్బు వస్తుందట. ఆ జబ్బు రకమైనటువంటి ఆ పండ్లు ఉన్నాయట. అయితే అవి తిన సఖ్యము కానంతగా జబ్బు
పప్పులు అన్ని తినొచ్చు, కానీ బాదం పప్పు తినొచ్చు, జీడిపప్పు తినొచ్చు, ఇంకా అన్ని పప్పు తినొచ్చు, కానీ గన్నేరు పప్పు అది పప్పేగా. నమ్మడం గారు అంట, నమ్మో తింటానయ్యా సత్యపోతామయ్యా. ఏదది? అది ఎవరు పప్పే కాదు తినరు. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, 2 గంపలు ఉన్నాయి. దేవుడు చూపిస్తున్నాడు మందిరంలో 2 గంపలు, ఒకటి మంచివి, 2 చెప్పుది. అయితే యెహోవా యిర్మీయా నీకేమి కనబడుచుంది? నన్ను అడగగా అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మంచివి గాను, మిక్కిలి మంచివి గాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తినసఖ్యము కానీ జబ్బువి గాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యిర్మీయా అడుగుతున్నాడు, ఏం కనబడుతున్నాయా? మంచిని చెడుగాను, చెడును మంచిగాను వసూలు చేస్తారేమో, మంచులు ఆలోచిస్తారేమో, వీడు చెడు కాదు, వీడు మంచోడు, ఈ మంచోడు కాదు, ఈ చెడోడు. మంచిని చెడు చేయొచ్చు, చెడును మంచి చేయొచ్చు. కానీ దేవుని మందిరంలో 2 గంపలు, చెడుది చెడేముంది, మంచిది మంచి ఉంది. దేవుళ్ళ మంచి ఎప్పుడే వస్తుంది, మంచిది వస్తుంది, మంచి సహాయం వస్తుంది, మంచిగా సహాయం ఉంది, మంచిగా తోడ్పడుతుంది, మంచిది దేవుడు ఆయన తీసుకుంటాడు. తామరాకు నీళ్ళలోనే ఉంటది, 24 hours నీళ్ళలో ఉంటది. కానీ తామరాకు మీద నీళ్లు పోతే అది తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు. అది దాని గుణం ఏంటి? అందులో ఉన్నా కానీ అది తీసుకోదు. అది ఆ యొక్క నీటిని తీసుకునేటువంటి గుణము దానికి లేదని, దాని గుణం లేదు. ఈ రోజున దేవుని బిడ్డలు, యథార్థంగా ఉన్న బిడ్డలు, వారు మంచిగా ఉన్న బిడ్డలు, వారికి ఏ గుణం ఉందయ్యా అంటే మంచి చేసే గుణం ఉంది వారికి. దేవునికి స్తోత్రం. మేలు చేసే గుణం ఉంది. మేలుని మేలుగానే చేస్తాడు, మేలుకు మేలుగానే చేస్తాడు దేవుడు. ఈ పట్ల మేలే దాచిపెట్టాడు, గుర్తుపెట్టుకో. అన్యాయం అవుతూ ఉండొచ్చు, ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, కష్టాలు పడుతూ ఉండొచ్చు, శ్రమలు వస్తూ ఉండొచ్చు, ఆర్థికమైన బాధలు కలిగి ఉండొచ్చు, ఏదో ఒక రకమైన ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. భయపడద్దు. దేవునికి స్తోత్రం. అడుగుతున్నా, నీకేం కనబడుతుంది అంటే నాకు కనబడుతుంది ఇదయ్యా అన్నాడు. అప్పుడు ఏమన్నాడో తెలుసా? అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఎవరట మంచిగా ఉన్నారు, యథార్థముగా ఉన్నవారు, అదిగో గంపలో ఉన్నటువంటి రీతిలో ఆ మంచి పనులుగా ఉన్న వారికి మేలు చేస్తాను. వారి మందిరంలో ఉన్నారు, నన్ను వెంబడిస్తూ ఉన్నారు, నా పాద సన్నిధిలో ఉన్నారు, వారికి మేలు చేస్తాను, వారికి ఉపకారం చేస్తాను. ఏ దేశం నుండి వాళ్ళు వచ్చారో తిరిగి మళ్ళా విజయానంద గారు వచ్చారు, మళ్ళా తీసుకెళ్తారు. నీకోసం కూడా అంతే. ఎక్కడికైతే నీ ప్రయాణం, కృపా శ్రీనివాస్ గారు అనుకున్నాడు చెన్నై రావాలయ్యా. చెన్నై నుంచి అమ్మాయి టీషర్ట్లు పంపించింది నాకు. అయ్యగారికి నాన్న నువ్వు వేసుకోబాకని రాగానే నాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్రయాణం నీ కోసం సిద్ధపరిస్తే అదే నీ కోసం దేవుడు ఉంచుతాడంతే. దేవుడు నీ కోసం. అందుకోసం ఇక్కడ అన్నాడు, వారికి యథార్థవంతులకి మేలు చేయటకై మేలు కలగవలనని ఈ స్థలముల నుండి ఎవరు ఎంత పళ్ళు, అదిగో అంజూరు పళ్ళు అంటే ఎంత ఇష్టంగా ఉంటుందో నేను వారి మీద అంత ఇష్టంగా ఉన్నా. ఒక్కొక్కరు కాయలు అంటే బాగా ఇష్టంగా ఉంటది, ఒకరంటే స్వీట్ అంటే ఇష్టంగా ఉంటది, ఒకరు హాట్ అంటే, ఒకరు బట్టలు అంటే, ఒకరికి ఫోన్ అంటే చూసారా ఇష్టం. లేకుండా పాత కాలం ఎక్కువ ముందు చూసేది ఏంటి? పుస్తకాలు వచ్చినాయా, మెసేజ్ వచ్చింది, ఏది వచ్చింది ముందు ఫోను. రోడ్డు దగ్గర ప్రేయర్కి వస్తా ఉన్నారు గుడి నుంచి, మన అది గుడి నుంచి పిల్లాడు యూకే చదువుతాడు, ఫస్ట్ క్లాస్ యూకే, చిన్న పిల్లాడు. అమ్మా వాళ్ళ నాయనతో వచ్చాడు ప్రార్థనకి 2 రోజులు, ఏది ఇలాంటి డేస్లో. నిన్న అన్నాడంట, అమ్మా చిన్న పిల్లడు ఏంట నువ్వు ప్రార్థన రావు, యేసయ్య గురించి భలే చెప్తున్నాడు ఇది అయ్యగారు, బాగా చెప్తున్నాడు, నువ్వు రావా అంటే వాళ్ళ అమ్మ వచ్చింది. పిల్లవాడు ఇంటికాడ నన్ను అసలు వణగలేదా, మందిరం తీసుకొచ్చాడు అంట. రోడ్డు దగ్గర చెప్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఎలా తెలుసా, స్కూల్కి వెళ్ళే పిల్లలు 3 గంటల దాకా పసుకుంటున్నారు, కాలేజీకి వెళ్తున్న పిల్లలు
వాళ్ళు ఉదయం 6 గంటలు సాయంత్రం 6 గంటల దాకా ఉపవాసం ఉంటున్నారు. పెద్దవాళ్ళు కూడా పనికి వెళ్తున్న బిడ్డలు ఉదయకాలం సాయంకాలం ఉపవాసం ఉంటున్నారు. మీరు ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. అయితే మేలు కలుగుటకే దేవునికి స్తోత్రం. ఆ చిన్న పిల్లలు ఈ సంవత్సరం చిన్న పిల్లల మీద దృష్టి పెట్టాడు దేవుడు. ఎంత పిల్లలు, ఆ పిల్లలు చెప్తుంటే అసలు మామూలు చెప్పలా. వాళ్ళ అమ్మ కూర్చొని ప్రార్థన ఏదైతే చెబుతుంది, అయ్యా నీ గురించి చెప్తున్నాడా ఇంటికాడ. రెగ్యులర్గా వచ్చి పిల్లలు కూడా కాదు ఎప్పుడు. ఈ మధ్య వస్తున్నారు వాళ్ళు, అయినాక చెప్తున్నాడట యేసయ్య గురించి మనం వినాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటలు మనం వేలు చేస్తుంది, యేసయ్య మాటలు మనం ఆదరించది, యేసయ్య మాటలు మనం అత్తుకునేది. కాబట్టి ఇక్కడ యథార్థంగా ఉన్నటువంటి వారు ఆయన సన్నిధిలో నివసిస్తారు. ఈ అంశం మీద అంటున్నాడు, ఆశ మతి తప్పి నడుచుకున్నాడు. అదిగో ఇక్కడ అంటున్నాడు కదా, అదిగో దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేస్తా. ఆ మేలు చేస్తానన్న నీకు నాకు మేలు చేస్తాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడును ప్రభు దీవించును గాక. ఆ దయగలిగిన దేవుని సహాయం మనకిచ్చును గాక.